వెల్కమ్ టు సుమన్ టీవీ. 20 సంవత్సరాల వ్యాపార అనుభవం, కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి హైదరాబాద్లో 2 దశాబ్దాల పైన ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఒక పేరుని సాధించిన గొప్ప వ్యక్తి శ్రీశైల్ గారు మన ముందున్నారు. వెల్కమ్ టు శ్రీశైల్ గారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్. అనేక మంది వ్యాపార రంగంలో అడుగు పెడతారు, సక్సెస్ అయ్యేది కొద్ది మందే ఉంటారు. మీరు 4 పదుల వయసులో చాలా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. అనేక మంది యూత్కి మీరు ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు దాదాపుగా 100 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ 20 years జర్నీలో మీరు చూసిన, మీరు సాధించిన అచీవ్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎప్పుడు మనం ఆ పర్సన్కి ప్యాషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా వర్క్ కానీ ఏదైనా జాబ్ చేసిన కానీ దాంట్లో ప్యాషన్ ఉంటేనే మనకి ఎప్పుడైనా ముందుకు రావచ్చు. నేను ఎప్పుడు ఒక టొయోటా షోరూంలో స్టార్ట్ చేసినప్పుడు అది జాబ్ కాకుండా ఆ వర్క్ని నేను నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా వర్క్ చేశాను. ఎప్పుడైనా మనము కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటేనే ఎనీ బిజినెస్, ఆటోమొబైల్ ఎనీ బిజినెస్ చూడండి, కస్టమర్ ఈజ్ అ కింగ్ ఇన్ ద మార్కెట్. అది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ ఉన్న వాళ్ళు ఏ బిజినెస్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈస్ హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ టిల్ టుడే, ఎవ్రీ కస్టమర్ వెదర్ హీ బైజ్ అ మారుతి కార్ ఆర్ మెర్సిడీస్ బెంజ్ కార్, అప్రోచ్ ఈజ్ ఆల్వేస్ కస్టమర్ సెంట్రిక్. కస్టమర్ ఫస్ట్ ఫిలాసఫీ అనేది నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఫాలో అవుతున్నాను. అంటే కస్టమరే దేవుడిగా భావిస్తాను. ఎస్, దట్ ఈస్ ఆల్వేస్. అదే శ్రీశైల్ గారు, మీరు కర్ణాటక నుంచి వచ్చి హైదరాబాద్ రావడానికి, ఈ ఆటో ఇంజనీర్స్ని 10 సంవత్సరాల క్రితం స్థాపించడానికి, అంతకుముందు ఇంటర్నేషనల్ సంస్థలు పనిచేయడానికి, అన్నిటికీ యాదృచ్ఛికంగా జరిగిందా? మీ గ్రోత్ ప్రకారం ముందుకెళ్ళారా? లేదండి, ఇది నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది ఐ కేమ్ యాక్సిడెంటల్గా నేను వచ్చాను అనమాట. బికాస్ మై అనుకోకుండా వచ్చాను అనమాట. బట్ ద కైండ్ ఆఫ్ గ్రోత్ ఇన్ హైదరాబాద్ కంపేర్ టు అదర్ సిటీస్ లైక్ ఇన్ బెంగళూరు కానీ చెన్నై కానీ అదర్ కంపేర్ చేస్తే హైదరాబాద్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. ఎస్పెషలీ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ మన డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ XXX అయ్యి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రియాలిటీ కానీ, కస్టమర్ కార్స్ కానీ, లగ్జరీ కార్స్ కానీ, ఎవ్రీ ఏరియాలో డెవలప్మెంట్ అనేది గ్రోయింగ్ ఉంది కంపేర్ టు అదర్ సిటీస్ అన్నమాట. దట్ హ్యాస్ గివెన్ మీ అ మోటివేషన్ టు వర్క్ హార్డర్ అండ్ టు డూ బెటర్ ఇన్ మై బిజినెస్. మీరు చెప్పింది కరెక్టే. మీరు అన్నట్టు కస్టమర్ సెంట్రిక్, కస్టమర్స్ని దేవుడిగా భావిస్తే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. మీ 2 దశాబ్దాల మీ జర్నీలో ఎంతోమందిని కస్టమర్స్ని చూసుంటారు. తర్వాత ఉద్యోగులు కూడా చాలా సమర్థవంతమైన వ్యక్తులు మీ దగ్గర పనిచేస్తున్నారు. అన్నిటికంటే చాలామంది యూజర్ కార్స్ పెడుతుంటారు. మీరు ఆటో ఇంజనీర్స్ స్థాపించినప్పుడు 10 years బ్యాక్ మీరు అనుకోలే హౌస్ ఆఫ్ లగ్జరీ ఇంత ప్రామినెంట్ ప్లేస్లో మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర పెడతారు అని. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఒక కస్టమర్ నార్మల్గా కారు చూడడానికి వస్తే అతను బేసిక్గా ఒక బడ్జెట్ మైండ్ ఫ్రేమ్తో వస్తారు. వాళ్ళు కారు అంత టెక్నికల్గా అంత ఐడియా లేకపోవచ్చు. వాళ్ళకి కస్టమర్ చూసేది ఏంటి, కారు కలర్ ఏది, బ్రాండ్ ఏది, టైర్స్ ఎలా ఉన్నాయి, ఈ పైన ఐటమ్స్ చూస్తారు, పైన థింగ్స్ చేస్తారు. టెక్నికల్గా ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఆ కార్లో ఏముంది, ఎలా ఉంది, ఈ కార్కి ఇంజిన్ ఎలా ఉంది, గేర్ బాక్స్ ఎలా ఉంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కార్లు, అది మనం ఓపెన్గా కస్టమర్కి డిస్కస్ చేస్తాం. సెకండ్ హ్యాండ్ కార్లు ఏంటంటే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ యూజ్డ్ కార్ ఈజ్ నాట్ ద ప్రైస్, ఇట్ ఈస్ అబౌట్ గైడింగ్ ద రైట్ కార్ టు ద కస్టమర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. దాని డాక్యుమెంట్ కావచ్చు, దాని హిస్టరీ కావచ్చు, దాని కస్టమర్కి ఎంత యూజ్ అవుతుంది కూడా మనం కరెక్ట్గా అడ్వైజ్ చేయాలి కస్టమర్. దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆటో ఇంజనీర్స్ నుంచి 2 నెలల క్రితం ఏర్పడిన ఈ హౌస్ ఆఫ్ లగ్జరీ కార్ వరకు మీ జర్నీ ఎలా సాగింది అంటే? యాక్చువల్గా ఏంటంటే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమైందంటే, మీకు కోవిడ్ టైంలో చాలా బిజినెస్లు సఫర్ అయ్యాయి, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ సఫర్ అయ్యాయి. అప్పుడు నేను చూసింది ఏంటంటే, చాలామంది కస్టమర్స్ అప్పుడు మనం బయట కూడా తిరగలేము. నా ఓన్ కస్టమర్స్ ఇప్పుడు ఒక 10 years old 12 years old అప్పుడు నాకు 4 lakhs కార్ కొన్న కస్టమర్లు కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్న కాదు, వాళ్ళు ఫైనాన్షియల్గా గ్రోత్ అయిన కస్టమర్స్ ఆ పాత కార్లు ఇచ్చేసి నాకు హెల్ప్ చేయడానికి వాళ్ళు పెద్ద నా దగ్గర ఉన్న కార్లు కొన్నారు కోవిడ్ టైం. అంటే
డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నాకు ఏంటంటే ఆ 3 months 4 months బిజినెస్ అన్నీ షట్ డౌన్ అంటే కూడా నా ఫోటోలు కార్లు పంపించేసి వాట్సాప్లో కార్ పంపించేసి కార్లు కొని చాలా సపోర్ట్ చేశారు వెల్ విషర్స్ యాజ్ ఎ కస్టమర్స్గా. సో కస్టమర్ హెస్ ఆల్వేస్ బీన్ అ గైడింగ్ ఫోర్స్ ఫర్ మై బిజినెస్ in all the difficulties, in all this thing. Customers has been always like a family for me, and they're always been an inspirational growth in my business. మీకు ఈ ఫీల్డ్ రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే పర్టికులర్ పర్సన్ కాకుండా ఈ ఫీల్డ్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్లు ఇట్ ఈస్ కంపేర్ టు అదర్ న్యూ కార్ షోరూమ్స్, దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ బిజినెస్. మీరు ఎక్కడ చూస్తే కూడా ఒక 10 years back, 12 years back చూస్తే there are not many professional people who are doing this business. Then when I was working with the companies, I understood, there is a lack, there is a gap in the market, that a professional way of doing a used car business is required. అవసరం ఉంది అంటే జనాభాకి తగ్గట్టు. People are willing to buy a second hand car, but there are no people who want to deliver that kind of a expectation to the customers. దాన్ని అనుకుని నేను దెన్ ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ స్టార్టెడ్ మై యూస్ కార్ జర్నీ. దీంట్లో ఏంటి లోతు చూద్దామనే దిగారు? 100%. that I wanted to give that customer experience, the transparency, the genuinity, the confidence to buy a second hand car. That is the reason, one of the reason for success is that, and I wanted to bridge the gap where the customer was suffering. Buying a second hand car was always risky. When it comes to me, they just come blindly, take the car, use it for 2-3 years, again they come back, give their old car back, buy again car. So there are hundreds of thousands of my customers are there. They always come back to me, sell their existing car, again they upgrade their to a newer models. మీరు చెప్పినట్టు హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్ అంటే పేరులోనే లగ్జరీ ఉంది. లగ్జరీ కార్ అంటే ప్రతి చాలా ఎక్కువ ఖరీదు అనే ఆ భావన ప్రజల్లో ఉండదని అనుకుంటున్నారా? ఇప్పుడు లగ్జరీ అనగానే ఏమనుకుంటాం అంటే లగ్జరీ అనగానే ఎక్స్పెన్సివ్ అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్. లగ్జరీ కార్స్ అంటే ఐడెంటిఫైయింగ్ అ రైట్ కార్ ఇస్ అ డిఫికల్ట్ టాస్క్, బట్ లగ్జరీ కార్స్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్. Buying a luxury car, pre-owned premium car is a right investment. Right time, right investment. It is not an expensive purchase. I can give you a certified genuine premium car as less as 10 lakh rupees. Starting, మీ దగ్గర ఉన్నాయి. చేయొచ్చు. మీరు ఆటో ఇంజనీర్స్లో 6 నుంచి 8 lakhs కూడా కార్లు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అవైలబుల్. Right now also I have lot of premium certified car for a 10 lakh rupees also. యాదృశ్చికంగా శ్రీశైల్ గారు నా ఫ్రెండ్ కూడా తను కూడా మీ దగ్గర చాలా కార్లు తీసుకున్నాడు. తను చెప్పాడు శ్రీనుబాబు అని. నేను శ్రీనుబాబు, సిఎండి హ్యాపీ లివింగ్ గ్రూప్. ముందు ఆటో ఇంజనీర్స్ ఉన్నప్పుడు లైక్ ఆల్మోస్ట్ నేను మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 20-25 కార్స్ డెలివరీ తీసుకున్నాము. ఆయనకి ఈ కార్స్ మీద ఉన్న పరిజ్ఞానం, వాట్స్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అసలు అద్భుతము. ఇప్పుడు వరకు ఇచ్చిన ఏ కార్లో కూడా ఎవ్వరూ ఇబ్బంది పడలేదు. దాదాపు 7-8 గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ రఘు అని కార్డియాలజిస్ట్ కూడా మీ దగ్గర తీసుకున్నారు. మీకు అర్థం. ఆడి కారు చాలా తక్కువగా వచ్చింది. ఎంతకు వచ్చిందంటే అతను ఊహించిన విధంగా వచ్చింది. ఈ రోజు ఆ కారు కొన్న తర్వాత చాలా మంచి కలిసి వచ్చింది. అదే కారు ఇప్పుడు వాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకో కారు మీ దగ్గర తీసుకుందాం అని చెప్పి నాకు నిన్న కాక మొన్న కూడా చెప్పాడు. ఈ జర్నీలో ఆటో ఇంజనీర్స్ అంటే ఒక బ్రాండ్. శ్రీశైల్ గారు మాట చెప్పారంటే ఇంకా డౌటే లేదు. రేటు కూడా రీజనబుల్, ఎఫర్టబుల్గా ఉంటుంది అనేది ఆ పేరు సాధించడంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఒక కస్టమర్ సక్సెస్ఫుల్ జర్నీ చూడండి. వాళ్ళ స్మాల్ ఇంటీరియర్ కంపెనీ, ఒక చిన్న ఇంటీరియర్ కంపెనీ నుంచి వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళు ఎలా అప్గ్రేడ్ అయ్యారు. నేను ఇచ్చినప్పుడు వాళ్ళకి నేను 10 lakhsలో ఆడి Q3 ఇస్తే ఈరోజు 1.5 crore కార్ వాడుతున్నారు. వెల్ఫేర్ వాడుతున్నారు. టొయోటా వెల్ఫేర్ కూడా వాడుతున్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్ ఎలా జర్నీ వాళ్ళు అయిందో అలా ఎప్పుడెప్పుడు కార్లు మార్చారో అన్ని కార్లు నేను ఇచ్చాను. దాదాపుగా నాకు 10 కార్లు ఇచ్చారు. వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్రెండ్ సర్కిలే మనం చాలా కార్లు ఇచ్చాం జస్ట్ బై రికమెండేషన్ అని. కొన్ని కార్లు ఎట్లా ఉంటాయంటే మన కార్లు చూడకుండా నేను వాట్సాప్లో ఫొటోస్ పంపించేసి కలర్ సెలెక్ట్ చేసి కార్లు కూడా ఇంటికి పంపించిన రోజులు ఉన్నాయి. డెఫినెట్గా దాంట్లో భాగంగా శ్రీశైల్ గారు నేను కూడా మీ దగ్గర ఒక కస్టమర్గానే డాక్టర్ రఘు కారుని ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఇస్తే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 24 hours అన్నీ కూడా చేశారు. నేను ఆశ్చర్యపోయి ఆడి కారు ఇంత తక్కువగా వస్తుందా అని చెప్పేసి. అప్పటి నుంచి ఈ ప్రస్థానం చూస్తే, మీరు దగ్గరగా చూస్తే నాకు కూడా హౌస్ ఆఫ్ లగ్జరీ కార్ ద్వారా ఇంత పేరు ప్రతిష్టలు సాధించడం అంటే
మామూలు విషయం కాదు. దీన్ని ఎలా మీరు తీసుకుంటున్నారు? మరింత బాధ్యతతో ముందుకెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా బ్రాంచెస్ ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారా? ఎలా సార్? ఒకటి ఏంటంటే సార్, వాట్ ఈజ్ మై ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎ హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్? లగ్జరీ కార్స్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్, లగ్జరీ కార్స్ ఆర్ అఫోర్డబుల్. ఆ భ్రమ ప్రజల్లో నుంచి తీసేయాలి. అండ్ ఐఎమ్ దేర్ టు సర్వ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ రైట్ కార్స్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. లగ్జరీ కార్స్ ఆర్ అఫోర్డబుల్. ఒక రాంగ్ కన్సెప్షన్ అని ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ ద మార్కెట్, సో దట్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ డ్రీమింగ్ అబౌట్ బయింగ్ ఎ luxury car can buy a premium car from House of Luxury Cars. మీరు కర్ణాటక నుంచి కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడే ఉంటున్నారంటే హైదరాబాద్ అందరినీ ఎక్కువ చేర్చుకుని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జనాభాకి తగ్గట్టు ఈ కార్ల అవసరం కూడా ఉందనేది స్పష్టంగా మీరు ఒక అబ్జర్వ్ చేయండి సార్. ఈ మన హైదరాబాద్ సరౌండింగ్లో ఇన్ఫ్రా రోడ్, ఎస్పెషలీ ద రోడ్స్ ఆర్ డెవలప్డ్ లైక్ ఎనీథింగ్. మీ రింగ్ రోడ్ కానీ, సెకండ్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్, అన్ని రోడ్స్ చూడండి. ఎవ్రీ ఇన్ఫ్రా హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్. ఇట్ ఈస్ నాట్ అ ఫుల్ స్టాప్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెవలపింగ్. అదే తక్క కస్టమర్ ఆస్పిరేషన్ కూడా పెరుగుతుంది. సపోజ్ ఈ ఒక 10 years బ్యాక్ నేను ఒక స్విఫ్ట్ కార్ వాడుతున్నానంటే అతను ఎప్పుడు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. ఎవ్రీ పర్సన్ హూ ఈస్ డ్రైవింగ్ ఎ కార్ హ్యాస్ అ డ్రీమ్ ఆఫ్ డ్రైవింగ్ ఎ ప్రీమియం కార్. బట్ హీ డస్ నాట్ హ్యావ్ అ రైట్ కనెక్ట్ టు బై అ కార్. భయపడతారు, అరే ఈ కార్ కొంటే ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది, ఎంత మెయింటైన్ వస్తుంది, భయపడతారు. రైట్ గైడెన్స్ దొరకదు. ఇది ఎట్లా అంటే ఒక టూర్లో ఒక గైడ్ ఎలా ఇంపార్టెంటో అలాగే ఒక కార్ కొనాలంటే రైట్ కనెక్ట్ కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ టెక్నికల్ వాల్యూస్ తెలియదు. టెక్నికల్ వాల్యూ తెలియాలి. ఏ కార్ని ఎట్లా ఇది చేయాలి, ఎట్లా వాల్యుయేషన్ చేయాలి. అంటే ఈ 10 years జర్నీలో మీకు సక్సెస్ కారణం మీరు టెక్నికల్ ఆటోమొబైల్ ఇంజనీర్గా అనుభవం ఉండటమే ప్రధాన కారణం. ఎక్స్పీరియన్స్ అదే నేను కస్టమర్కి షేర్ చేస్తాను. 20 సంవత్సరాల పైన అనుభవం అంటే కరెక్ట్ టైంలో 20 సంవత్సరాల వయసులో ఉంటే ఇప్పుడు 44 వచ్చిన ఈ 4-10 వయసులో ఈ స్థాయిలో రావడం అంటే మామూలు విషయం కాదు. అనేక కష్టాలు, దాని నష్టాలు చాలా చూసుంటారు. ఈ రోజుకి హౌస్ ఆఫ్ లగ్జరీ కారు ఈ జర్నీలో ఈ 2 months స్టార్ట్ చేసేది ఎలా కస్టమర్స్ నుంచి ఏ విధంగా రియాక్షన్ ఉంది, దాన్ని మీరు ఏ విధంగా సాటిస్ఫై పొందుతారు? హౌస్ ఆఫ్ లగ్జరీ కార్ చూడంగానే కస్టమరు దే కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అదే విధంగా కూడా మన దగ్గర ఉన్న కార్లు చూస్తే 24 model ఈ క్లాస్ 3000 తిరిగింది. సో యాజ్ పర్ ద కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ వీ హ్యావ్ డిస్ప్లేడ్ అవర్ కార్స్. నాట్ ఓన్లీ displaying the car, the prices are also unmatchable. You will not believe a 1 crore rupees car which we are selling at a 70 lakh rupees అంటే మీరు అర్థం చేసుకోండి ఏ ప్రైస్లో మనము 30 lakhs తగ్గి మామూలు ఎస్. అది కొద్దిగా లిమిట్ అంటే 5 to 10,000 తిరిగినాయే మీకు వచ్చాయి వెహికల్స్ అండి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ మై కార్స్ ఆర్ లెస్ డ్రివన్ వెహికల్. సరే ఈ వ్యాపారంలో శ్రీశైల్ గారు మీరు చెప్పినట్టు మీ దగ్గర ఆటోమొబైల్ అనుభవం ఉంది కాబట్టి ఈ 2 దశాబ్దాల పైన సక్సెస్ఫుల్ జర్నీ అనేక మందికి యూత్కి మీరు స్ఫూర్తిగా నిలిచారు. అదే సమయంలో మీ వ్యాపారంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీ శ్రీమతి గారి పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ నన్ ఆఫ్ ద బిజినెస్ సర్వైజ్ అండి. మీరు ఏదైనా బిజినెస్ చూసుకోండి, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము, ఏది కూడా నడవలేదు. అవును. ఎంటర్ప్రినర్షిప్ జర్నీలో మన వర్క్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి మీకు 10 o'clock వరకు మీరు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన హౌస్ యాక్టివిటీస్ ఏముంటాయో, మన బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ ఏముంటాయో అవన్నీ మనము షీ హాస్ టేకెన్ కేర్. మీరు ఎట్లా కుటుంబ బాధ్యతలన్నీ వాళ్ళే భరిస్తారు. ఒక ఫిల్మ్లో ఏముంటుందంటే ఒక యాక్టర్ వచ్చేసి జస్ట్ యాక్టింగ్ చేసి వెళ్ళిపోతాడు, బట్ బిహైండ్ ద సీన్ చూసారా ఆ డైరెక్టర్ కానీ యాక్టర్ ఎంత వర్క్ చేస్తారు. 24 crafts చాలా కష్టం ఉంటుంది. అవును. అలాగేంటంటే ఐఎమ్ ఓన్లీ యాక్టర్ ఇన్ దిస్ బిజినెస్, బట్ బిహైండ్ ద సీన్ వరకు నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. చాలా మంది ఉంటారు, స్నేహితులు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, మా వెండర్స్ ఉన్నారు, మా కస్టమర్స్ ఉన్నారు, మా కలీగ్స్ ఉన్నారు, పాత కలీగ్స్ ఉన్నారు. సో మెనీ పీపుల్ హావ్ హెల్ప్. ఎవరి సక్సెస్కి చాలా మంది ఉంటారు, తెర వెనక అన్సంగ్ హీరోస్ లాగా ఉంటారు. మీరు అన్నట్టు మిమ్మల్ని చూసి మీ మీద నమ్మకం, శ్రీశైల్తో ఉంటే మాకు కూడా బాగుంటుంది అనే ఆ ఆలోచనతోనే మీతో కలుస్తారు. అవును. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారంటారు? కర్ణాటకలో బెల్గాం అనే ప్లేస్ ఉందండి. బెల్గాం నుంచి ఆ ప్లేస్ నుంచి. బెల్గాం నుంచి వచ్చి ఐ స్టడీడ్ ఇన్ బాగల్కోట్ నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో. బాగల్కోట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను నేను. చేసి దెన్ యాక్సిడెంట్లీ అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్.
సో అక్కడ నేను టూర్కి వచ్చాను అనమాట యాక్చువల్లీ హైదరాబాద్ చూడడానికి వస్తే ఓకే, అప్పుడే కర్ణాటక నుంచి వచ్చారు. అప్పుడు దెన్ ఫార్చునేట్లీ ఐ గోట్ అ జాబ్ ఆఫర్ ఇన్ టొయోటా డీలర్షిప్. టొయోటాలో ఫస్ట్ ఉద్యోగం టొయోటా. ఫస్ట్ టొయోటాలో చేశాను. తర్వాత నెక్స్ట్ నేను మహీంద్రా ఫస్ట్ చార్జ్ అని ఇండియాలో మల్టీ బ్రాండెడ్ ఫస్ట్ యూజ్డ్ కార్ కంపెనీ మహీంద్రా. దాంట్లో నేను అక్కడ యూజ్ కార్ జర్నీ స్టార్ట్ అయింది. మహీంద్రా ఫస్ట్ చార్జ్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? మీ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. మీ నాన్నగారి పేరు శివానంద్ గారు. తర్వాత అమ్మగారి పేరు సుమిత్ర. అంటే మీ లైఫ్ సైకిల్లో మీరు ఎక్కువగా మీ అమ్మగారికి పలు సందర్భాలు ఇంటర్వ్యూలో కూడా చూసాం. అమ్మగారిని ముందుంచి ఆమె ఫస్ట్ ప్రారంభిస్తేనే ఏదైనా కొబ్బరికాయ కొడితేనే ముందుకెళ్ళే ఇది. ఎవ్రీ డిసిజన్ ఇన్ మై లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ మై మదర్, ఎండ్స్ ఫ్రమ్ మై మదర్. అంతే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ బిట్వీన్. ఆ మహిళకి ఆ స్పేస్ ఆమెదే, అంతే, ఇంకెవరు భర్తీ చేయలేరు. ఎవ్రీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మై మదర్, ఎండ్స్ విత్ మై మదర్. ఇప్పుడు మీ దగ్గర కర్ణాటకలో ఉన్నారు, ఇక్కడ మీ దగ్గరే ఉన్నారు? కర్ణాటకలో ఉంటారు. అదేవిధంగా మీ నాన్నగారు మిమ్మల్ని ఆటోమొబైల్ ఇంజనీరింగ్గా చూద్దాం అనుకున్నారా, లేకపోతే ఇప్పుడు ఒక పరిశ్రమ ఈ విధంగా ఇంత ఎక్స్పాన్షన్ చేస్తారని ఆయన ఊహించారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మై ఫాదర్ ఆల్వేస్ యూస్ టు సే యు ఆర్ గుడ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బట్ యూ విల్ బీ బెటర్ ఓన్లీ వెన్ యూ సర్వ్ పీపుల్, వెన్ యూ గోయింగ్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హ్యాండ్ టు మౌత్. ఆ టాలెంట్ ఉంది, సంపాదించి మీకు ఆ టాలెంట్ ఉంది. అది దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఇప్పుడు యూ హ్యావ్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్, దట్ విల్ బి ఇన్ యువర్ అచీవ్మెంట్ అని ఎప్పుడు కూడా నాకు మా ఫాదర్ యూస్ టు టెల్ మీ. ఆయన గైడ్ చేస్తారు. అవును, బికాస్ హీ వాజ్ ఆల్వేస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి దే లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి శ్రీశైల్ గారు, పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం అనేది ముఖ్యం. మనకంటూ ఒక పేజీ ఉండాలి. రియల్లీ గ్రేట్. మీ నాన్నగారి నుంచి మీకు ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ 2 decades మీ అనుభవంలో 20 సంవత్సరాల పైన ఆటోమొబైల్లో ఉన్నారు కాబట్టి ఎంతమందికి ఉపాధి కల్పించారు అంటే ఏం చెప్తారు? నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. ఇప్పుడు కూడా వాళ్ళు చిన్న ఇదే ఆటోమొబైల్ రిలేటెడ్ బిజినెస్ చాలా మంది చేస్తున్నారు. నా దగ్గర ఎంప్లాయ్మెంట్ చేసిన ఎంప్లాయీస్కి సపరేట్గా పెట్టుకొని ఉంటారు చాలా మందికి. నేను అదే ఎంకరేజ్ చేస్తాను. నాకేంటంటే నాతో ఉంటే, నాతో మీరు వర్క్ చేస్తే, ఇట్ ఈస్ నాట్ ది జాబ్ దట్ యు ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ద బిజినెస్. దాంట్లో మెలకువలు నేర్చుకొని. ఇప్పుడు నాతో 2016 నుంచి ఎవరు స్టార్ట్ చేశారు, చాలా మంది అంటే దాంట్లో వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఇండిపెండెంట్గా ఆటోమొబైల్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐ గేవ్ దెమ్ అ సఫిషియంట్ నాలెడ్జ్ టు గ్రో ఇన్ దేర్ బిజినెస్ ఇండిపెండెంట్లీ. దట్ ఈస్ గివ్స్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ టు మీ. ఇంకా అంతకంటే ఏముందండి, అది మన ఆత్మ సంతృప్తి. హ్యాపీగా మనం తిన్న తర్వాత హ్యాపీగా నిద్రపోవాలి. అది ఎంతోమందికి మీరు వాళ్ళ కుటుంబాల్లో ఒక ఇది అనేది మీరు కల్పించారు. రియల్లీ గ్రేట్. అదే సమయంలో మీరు చెప్పినట్టు మీ అమ్మగారు ఎంత ప్రాధాన్యత ఉందో, మీ శ్రీమతి గారు కూడా కుటుంబ బాధ్యతలంతా ఆమె చూసుకుంటా ఉన్నారు. ఈ యొక్క బిజినెస్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా? ఆమె పేరు ఏంటంటే ఏం చెప్తారు? మై వైఫ్ నేమ్ ఈజ్ గాయత్రి. ఇప్పుడు షీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది మార్కెటింగ్ యాక్టివిటీస్ విచ్ వీఆర్ డూయింగ్ ఇట్ డిజిటలీ అక్రాస్ ది ఆటో ఇంజనీర్స్ కావచ్చు, ఆటో ఇంజనీర్స్ అండ్ బోత్ ద హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్ని ఆల్ మనం మార్కెటింగ్ యాక్టివిటీ షీ విల్ బి టేకింగ్ కేర్. రియల్లీ గ్రేట్. అంటే మీకు కొద్దిగా బర్డన్ తగ్గినట్టే. ఇది బర్డన్ కాకుండా నౌ ఉమెన్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ టాలెంటెడ్. అదొకటి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఫైనాన్స్ మ్యాటర్ కానీ, తర్వాత టెక్నికల్ మ్యాటర్ కానీ, మార్కెటింగ్ మ్యాటర్ కానీ, దే ఆర్ ఈక్వల్లీ క్వాలిఫైడ్ దెన్ అస్. సో వాళ్ళకి ఒక రైట్ ఆపర్చునిటీ ఇవ్వాలని. అంటే ఈ పురుషాధిపత్య సమాజం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మీరు చెప్పేది ఏంటంటే అమ్మకే రైట్ ఏది ఉన్నా కానీ ఆమెతో ప్రారంభించడం అనేది ఒకటి కావచ్చు. ఇప్పుడు మీ శ్రీమతి గారికి వ్యాపారంలో ఒకవైపు కుటుంబ బాధ్యతలు, 2 వ్యాపారంలో డిజిటల్ అన్నీ కూడా మార్కెటింగ్ చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి అవకాశం ఇస్తే ఏదైనా సాధించగలరు. దే ఆర్ ఈక్వల్లీ ఎఫిషియంట్ ఎనఫ్ టు హ్యాండిల్ ఎనీథింగ్. చేయగలను రియల్లీ చాలామంది. ఎందుకంటే మీ షోరూమ్ ప్రారంభోత్సవప్పుడు కూడా చాలామంది పురుషులతో సమానంగా మహిళలు కూడా వచ్చారు, పారిశ్రామికవేత్త వచ్చారు, అనేక మంది యూత్ కూడా వచ్చారు, మనం కూడా చూసాం. అదే సమయంలో మీ బిడ్డలు చదువుకోవడం, మీ పిల్లలు ఎంతమంది ఏం చదువుకుంటున్నారంటే? నాకు 2 డాటర్స్ అండి. 2 డాటర్స్. యంగర్ వన్ ఇస్ ది గౌరీ అని, ఎల్డర్ వన్ ఇస్ నందిని. షీ ఈస్ డూయింగ్ BBA
ద సెకండ్ వన్ ఈజ్ డూయింగ్ 8th స్టాండర్డ్. అంటే మీరు సక్సెస్ సాధించారు ఈ బిజినెస్లో, ఆ పిల్లల్ని కూడా దీంట్లో తీసుకొద్దామని ఆలోచన ఉందా, లేకపోతే వాళ్ళ ఆలోచన తగ్గట్టుకే? లేదు, దే విల్ బి డెఫినెట్లీ డూయింగ్ ఎ బిజినెస్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. 100%. 100%. బట్ నాట్ రిలేటెడ్. చాలా మంది వ్యాపారవేత్తలు తన బిడ్డల్ని మనం పడ్డాం కానీ కష్టం, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ చేద్దాం, లేకపోతే గ్రూప్స్, లేకపోతే ఇంజనీర్స్నో డాక్టర్లో చేద్దామని అనుకుంటారు కదా. లేదండి, అట్లా లేదండి. మీరు అలా కాదు. అట్లా ఏంటంటే సార్, ఇప్పుడు అగైన్ సేమ్ థింగ్ ఏంటంటే సార్, మై కిడ్స్ ఆర్ గుడ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఒక 10 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మీ లెగసీని వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి. అదే, దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్. ఏం అనేది చేంజ్ కాదు. ఇట్ మే బి డిఫరెంట్ బిజినెస్. ఆ లెగసీ ఏముందో మనం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వేరే వాళ్ళకి. ఆ ఒక అంబిషన్ ఎప్పుడు కూడా ఉంటుంది. మా కిడ్స్కి అదే చెప్తా ఉంటాను. ఇద్దరు బిడ్డల్ని మహిళా పారిశ్రామికవేత్తలు చేస్తారు. 100%. రియల్లీ మీరు చేయగలరు కూడా, ఎందుకంటే ఒక మహిళని ఇంత ప్రాధాన్యత ఇచ్చి, మహిళలు వంటిల్లు కుందేలు కాదు అని మహిళలకి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఏదైనా సాధించగలరు అనేది మీ కుటుంబంలోనే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. రియల్లీ గ్రేట్ అండి శ్రీశైల్ గారు. అదేవిధంగా మీ లైఫ్ అనేది ఒక గోల్ ఒకటి ఉంటుంది, ఏదో మిగిలిపోయింది, ఏదో సాధించాల్సింది, నేను నా జీవితంలో ఇది సాధించాలనేది ఒకటి ఉందంటారా? 100% ఉంది సార్. ఏమంటారు? 100% ఉంది. ఇంకా మనకేంటంటే యాజ్ సిటీ ఈజ్ గ్రోయింగ్, ద నీడ్స్ ఆఫ్ ద కస్టమర్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్. పీపుల్ ఫ్రమ్ అదర్ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెల్లాపూర్ ఈజ్ ఎ గ్రోయింగ్ మార్కెట్, కోంపల్ ఈజ్ ఎ గ్రోయింగ్ మార్కెట్, గచ్చిబౌలి ఈజ్ ఎ గ్రోయింగ్ మార్కెట్. కస్టమర్ ఏం చూస్తారంటే యాక్సెసిబుల్ ఉన్న దగ్గరలో ఉన్న ప్రాసెస్, వాళ్ళకి 3-4 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు కూడా ఏంటంటే ఇట్ షుడ్ బి ఎ నియర్ బై ప్లేస్, దేర్ కస్టమర్ క్యాన్ కమ్, సీ, షాప్, బై అండ్ గో, అట్లా ఉంటుంది అంతే. సో అలాంటి మన ఉద్దేశం ప్లాన్ ఉందండి. ఇక్కడ నెక్స్ట్ 2-3 yearsలో ఐ మైట్ బి ప్లానింగ్ టు ఓపెన్ షోరూమ్స్ ఇన్ తెల్లాపూర్ యాజ్ వెల్ as ఇన్ కోంపల్లి ఆల్సో. డెఫినెట్గా మీరు సాధిస్తారని ఆశిద్దాం. చూశారు కదండి, ఒక యువ పారిశ్రామికవేత్తగా కర్ణాటక నుంచి, బెల్గాం నుంచి వచ్చి తన తల్లిదండ్రుల స్ఫూర్తితో తన తల్లికి ప్రాధాన్యత ఇస్తా, తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఒక పరిశ్రమ పెట్టు, తోటి వాళ్ళకి ఉపాధి కల్పించనే ఆయన మాటల్ని తూచా తప్పకుండా ఈరోజు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీశైల్ గారు నేటి యూత్కి ఇన్స్పిరేషన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆటో ఇంజనీర్స్ స్థాపించి ఆ గ్రూప్లో నుంచి హౌస్ ఆఫ్ లగ్జరీ కారు ఈరోజు మాదాపూర్ హైటెక్ సిటీలో దగ్గరలో పెట్టి, ఈ 2 దశాబ్దాల్లో ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి, అనేక అవార్డులు, రివార్డులు ఉన్నాయి. ఆయన శ్రీశైల్ గారి మాటల్లో చెప్పినట్టుగా మనం ఒక పరిశ్రమ స్థాపించాలి, 10 మందికి ఉపాధి కల్పించాలనేది అందరూ కూడా ఆలోచనలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్ శ్రీశైల్ గారు. మీరు మీ జీవితంలో సక్సెస్లో చాలా మంచి విషయాలు మా సుమన్ టీవీకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.